శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అమ్మవారి స్వరూపాలను మీకు అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు శ్రీమద్ భగవద్గీతలో 8వ అధ్యాయమైన అక్షర పరబ్రహ్మ యోగంలో 20-21 శ్లోకాల్లోని విశేషాంశాలు తెలుసుకుందాం. 20వ శ్లోకం. పరస్తస్మాత్ భావోన్యః అవ్యక్తో వ్యక్తాత్ సనాతనః యస్స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. 21. అవ్యక్తో అక్షర ఇత్యుక్తః తమాహుః పరమం గతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. పరమాత్మ మనకి బ్రహ్మదేవుని యొక్క ఆయుష్, ఆయన యొక్క కాల పరిమితి చెప్పి అందులోనే మన కాల పరిమితి కూడా తెలియజేస్తూ హెచ్చరిక చేస్తూ ఈ విధంగా బ్రహ్మదేవుని యొక్క ఆయుష్ ఆ 100 ఏళ్ల కాలం అది ఎలా మొదట కృత త్రేత ద్వాపర కలియుగాలు కలిసి ఒక మహాయుగం అయితే అటువంటి ఒక 1000 యుగాలైతే ఆయన యొక్క పగటి కాలమని, అటువంటి 1000 అయితే ఆయన రాత్రి కాలం అని చెప్పి పగటి కాలం అందు జీవులు అంతా జన్మిస్తూ ఉంటే పుడుతూ వస్తూ ఉంటే మళ్ళీ ఆ ప్రళయ కాలంలో అంటే ఆయన యొక్క రాత్రి కాలంలో అంతా ప్రపంచం అంతా కూడా విశ్వం అంతా కూడా ఆ బ్రహ్మదేవునిలోనే లీనమైపోతోంది, ఆ అవ్యక్త స్థితికి వెళ్ళిపోతోంది. అవ్యక్తం అంటే కనిపించకుండా ఉండడం, కనిపించకుండా ఉండే స్థితికి అంతా విశ్వం వెళ్ళిపోతోంది అని మనకు ముందు శ్లోకంలో చెప్పారు. ఇప్పుడు ఇంకా బాగా చెప్తున్నారు ఏమని. మరి మనకందరికీ సందేహం వస్తుంది, బ్రహ్మదేవుళ్ళలో నుంచే పగటి కాలం వచ్చి బ్రహ్మదేవుళ్ళలో నుంచే రాత్రి కాలం వచ్చి ఆ బ్రహ్మదేవుళ్ళలోని రాత్రి కాలంలో కనిపించకుండా జీవరాశి అంతా వెళ్ళిపోతూ ఉంటే మరి పరమాత్మ ఏం చేస్తున్నారు ఆ సమయంలో అని మనకు అందరి సందేహం వస్తుంది. అందుకని పరమాత్మ తానే చెప్తున్నాడు, నేను కూడా అవ్యక్తుణ్ణే, నేను కనిపించేవాడిని కాదు. ఎలా కనిపించాను నేను? ఆ బ్రహ్మదేవుడి కన్నా కూడా ఆయనే అవ్యక్తుడు, ఆయన కన్నా నేను అవ్యక్తుణ్ణి. ఆయనకు రాత్రి కాలం వచ్చినప్పుడు అన్ని కనిపించవు, ఆయన కన్నా కూడా నేను అవ్యక్తమైన వాణ్ణి అని ఈ శ్లోకం చెప్తున్నారు. పరస్తాత్ పర తస్మాత్ పరహ, నేను పరమైన వాణ్ణి, ఉత్కృష్టమైన వాణ్ణి, నేను చాలా ఆ బ్రహ్మదేవుడి కన్నా ఈ విశ్వాన్ని కన్నా అతీతమైన వాణ్ణి. తస్మాత్ భావ అన్యః అన్యః, నేను ఇతరమైన వాణ్ణి. ఆ బ్రహ్మదేవుడితో కానీ నాకు ఎటువంటి సంబంధం లేదు. నా వల్లే ఈ విశ్వం అంతా వచ్చింది, నేనే విశ్వం అంతా వ్యాపించి ఉన్నాను. కానీ నేను ఆ బ్రహ్మదేవుడి కన్నా పరమైన వాణ్ణి. ఆ బ్రహ్మదేవుడికైనా భావ వస్తు రూపంగా నేను వేరైన వాణ్ణి. అన్యః ఇతరమైన వాణ్ణి. అవ్యక్తో, ఆయనే అవ్యక్త అనుకుంటున్నారు మీరు, కానీ ఆయన కన్నా అవ్యక్త, ఆయన కన్నా నేను అవ్యక్తుడిని. ఆయన పగటి కాలంలో కనిపిస్తాడు, నేను అది కూడా లేదు. దానికన్నా నేను సూక్ష్మమైన వాడిని, అంటే సూక్ష్మానికన్నా సూక్ష్మమైన వాడిని నేను. ఆయనే కనిపించడు రాత్రి వేళంటే నేను పగటి కాలం కాదు, ఏ కాలం కాదు, మీకు ఎవరికి కనిపించదు, అంత అవ్యక్తంగా ఉంటాను. వ్యక్త అవ్యక్త సనాతన, నేను చాలా సనాతనమైన వాడిని, మొట్టమొదట ఉన్నవాడిని నేనే, చాలా ప్రాచీనమైన వాడిని నేనే. నాతోనే ఈ విశ్వం వస్తోంది, కానీ నేను ఎవరికి కనిపించను. సూక్ష్మానికన్నా సూక్ష్మమైన వాడిని, అవ్యక్తం కన్నా అవ్యక్తమైన వాడిని, అందరికంటే నేను మించిన వాడిని, నాకంటే ఇతరమైనది లేదు, అటువంటి వాడిని నేను. యస్స సర్వేషు భూతేషు, కానీ ఈ విశ్వంలో ఉండే సర్వ జీవులన్నీ కూడా నశ్యతు నశించిపోతాయి, కానీ నా వినశ్యతి, నేను మాత్రం నశించను. అన్ని జీవులు పుడుతూ ఉంటాయి, మరణిస్తూ ఉంటాయి, జరుగుతూనే ఉంటుంది, మార్పులు జరుగుతూనే ఉంటాయి. కానీ విశ్వానికి అతీతంగా ఉన్నాను, విశ్వమంతా వ్యాపించి ఉన్నాను, కానీ నేను మాత్రం నశించను. నేను నశించను, మార్పు చెందను, కనిపించను. అవ్యక్తం అంటే కనిపించకుండా ఉండడం. నేను కనిపించను, పరమైన వాడిని. ఆ భావంలో ఆ బ్రహ్మదేవుడి కన్నా కూడా అవ్యక్తంగా ఉన్నాను, సూక్ష్మంగా ఉన్నాను. మళ్ళీ ఆయనలో ఉండే జీవరాశిలో అన్ని మార్పులు జరుగుతూ అవి నశిస్తున్నాయి, కానీ నా దగ్గర మాత్రం అది ఉండదు. నశించేది
ఆ బ్రహ్మదేవుడు ఆఖరి నిద్రపోతాడేమో గాని నేను నిద్రపోవడం అంటూ ఉండదు. సర్వకాల సర్వావస్థల్లో కూడా నేను మేలుకోనే ఉంటాను. నేను ఎప్పటికీ అవ్యక్తంగానే ఉంటాను, కనిపించకుండా ఉంటాను అని ఈ శ్లోకం ద్వారా మనకి చెప్తున్నారు పరమాత్మ. అంటే ఇప్పుడు ఆ పరమాత్మ అన్నింటిని మించిపోయినవాడు. మనం చూసే ఈ 14 లోకాల్లో ఉండి ఇవన్నీ కూడా వస్తాయి, పోతుంటాయి. ఆ బ్రహ్మదేవుడి ఆయుష్ ప్రకారంగా వస్తుంటాయి, పోతుంటాయి. మళ్ళీ ఆ బ్రహ్మదేవుడి పగటి కాలంలో కూడా మనలాంటి వాళ్ళమంతా ఆయుష్తో వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం. అనేక శరీరాలు తీసుకుంటూ ఉంటాం. అన్ని కీటకం దగ్గర నుంచి అన్ని బ్రహ్మదేవుడి దాకా ఉండే అన్ని శరీరాలు మనం తీసుకుంటూ ఉంటాం, మనం నశిస్తూ ఉంటాం. ఇది మనకి జరుగుతూనే ఉంటుంది ఆ కార్యక్రమం. కానీ పరమాత్మకు అది లేదు. ఆ బ్రహ్మదేవుడి లాగా అదే భాగవతంలో నారదుడు అడిగితే బ్రహ్మదేవుడు చెప్తాడు, సృష్టి నేను చేస్తున్నా అనుకుంటున్నాను, కానీ నా చేత చేయిస్తున్నాడు ఆయన. ఆయనే నాకు చెప్పేశాడు ఎలా చేయాలని. నేను తపనబడి, తపహ అంటే తపస్సు చేయాలి, దేన్ని ఎలా చేయాలని నేను ఆలోచిస్తుంటే నా వెనక ఉండి నడిపించింది ఆయనే. నాలో బుద్ధి రూపంలో కూర్చోబెట్టి చేసేది ఆయనే. కేవలం నేను ముందు నిమిత్త మాత్రంగా కూర్చో ఉన్నాను అని చెప్తాడు. అలా ఆ పరమాత్మ చెప్తున్నాడు, అన్నిటికన్నా శాశ్వతమైన వాడిని నేనే సనాతనమైన వాడిని, నేనే పరమమైన వాడిని. నాకు మాత్రం మరణం లేదు, నాకు నాశనం లేదు, మార్పు లేదు. పైన నేను మాత్రం అవ్యక్తంగానే ఉంటాను. ఆ అవ్యక్తమైన బ్రహ్మదేవుడి కన్నా నేను అవ్యక్తమైన వాడిని. సర్వం కలిసిపోతున్నా అనుకుంటున్నారేమో, అవన్నీ నాలోనే కలుస్తున్నాయి బ్రహ్మదేవుడితో సహా. ఇప్పుడు మనకు ఉదాహరణ తీసుకుంటే మనం నిద్రపోతున్నాం. మనం రాత్రిపూట పండుకున్నప్పుడు ఏమవుతుంది? శరీరము పనిచేయడంలా, శరీరంలో ఉండే ఇంద్రియాలు పనిచేయడంలా, మనసు పనిచేయడంలా, బుద్ధి పనిచేయడంలా. కానీ మన శరీరంలో నిరంతరంగా పనిచేయాల్సిన ఒకటి ఉన్నది, అదేది గుండె. దాన్ని కదిలిస్తున్న వాళ్ళు ఎవరు? అది ఆగడానికి లేదు. అది ఆ శ్వాసక్రియను ఎవరు ఆపడానికి లేదు. దాన్ని నడిపిస్తున్న ఆత్మస్వరూపంగా లోపల కూర్చోన్నాడు పరమాత్మే. అన్నిటికీ ఆధారభూతమైన వాడు ఆయనే. అలాగే మన శరీరంలోనే మనం ఆత్మ ఆధారం చేసుకొని బతుకుతున్నాం. అలాంటిది ఈ విశ్వాన్నంతటి నడిపే ఆ బ్రహ్మదేవుడితో సహా సమస్త జీవరాశితో సహా ఆయన్ని ఆధారం చేసుకొని జీవిస్తున్నాయి. అందుకే చెప్తున్నాడు, నన్ను ఆధారం చేసుకుని అన్ని ఉన్నాయి తప్ప నేను దేనికి మీద ఆధారపడలేదు. దేనికి నేను సనాతనమైన వాడిని, అన్నిటికన్నా అన్యమైన వాడిని, ఇతరమైన వాడిని. నాకు మాత్రం మార్పు లేదు, నాశనం లేదు. కానీ ఈ సృష్టిలో వచ్చే ప్రతి ఒక్కటి కూడా ఆ బ్రహ్మదేవుడి దగ్గర నుంచి అందరు నశించాల్సిందే, మళ్ళీ పుడుతూ ఉండాల్సిందే. కానీ నేను మాత్రం అది లేదు అనే విషయాన్ని ఆయన గురించి చెప్తున్నారు. తర్వాత శ్లోకంలో ఏం చెప్తున్నా అంటే 21 అవ్యక్త అక్షర. మీకు ముందే చెప్పాను, ఈ ఆహువు చెప్పాను నేను. ఈ చాప్టర్ లో మొట్టమొదటి నేను అక్షర స్వరూపుణ్ణి, నాశనము లేని వాడిని, క్షరము లేని వాడిని, అవ్యక్తుణ్ణి, కనిపించకుండా ఉండేవాడిని. ఇది ఉక్త అంటే చెప్పాడు. ఆహువు చెప్పబడింది. పరమాంగతిం, నేనే పరమమైన గతి. దేనికి పోతే తిరిగి రారో అటువంటి ప్రదేశం ఎవరంటే నేనే. నన్నే చేరుకోవాలి ఎవరైనా సరే. నన్ను చేరుకుంటేనే ఇక మళ్ళీ జన్మ ఉండదు. ఆ సంసార చక్రంలో పడకుండా ఉంటారు. ఆ బ్రహ్మదేవుడి యొక్క ఆయుష్ వలలో పడకుండా ఉంటారు. ఆ మాయలో పడకుండా ఉంటారు. కాబట్టి ఆ మాయ లేకుండా ఉండాలంటే మాయా అతీతుడు నేను నా దగ్గరికి రావాల్సిందే. ఇంకా ఏం ప్రాప్యం అనివర్తంతే, ఏదైతే పొందితే ఇంక తిరిగి రారో, మళ్ళీ పుట్టరో అటువంటిది ఏది అంటే తద్ధామ పరమం మమ, అదే నా స్వరూపం. మీరు నన్ను చేరుకుంటే మమ, నా యొక్క స్వరూపం. నన్ను చేరుకుంటే తిరిగి మాత్రం మళ్ళీ జన్మించరు. అది బ్రహ్మదేవుడు ఆయుష్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మాయ కావచ్చు, ఏదైనా కూడా మళ్ళీ తిరిగి జన్మించడం అంటూ జరగదు. అంటే నన్నే ఆశ్రయించాలి, నన్నే పొందాలి, నన్నే గమ్యంగా పెట్టుకోవాలి. అప్పుడు నన్ను చేరుకుంటే మాత్రం మీకు అందరికీ మళ్ళీ పుట్టుక ఉండదు. మరణించడం, పుట్టడం అనే ఈ కాలచక్రంలో ఇరుక్కోకుండా ఉంటారు. నేను కాలాతీతుణ్ణి కాబట్టి నా కాలం నా చేతిలో ఉంది. నేను అవ్యక్తమైన వాడిని కాబట్టి నన్ను పట్టుకోవాలి. పట్టుకుంటే ఆ మాయ తీసేసి మీకు నేను సహకరిస్తాను అని మనకు సందేశం ఇస్తున్నారు పరమాత్మ. ఇప్పుడు ఇదంతా వింత మనకేమనిపిస్తుంది? ఎందుకు ఇవంతా చెప్తున్నారు మనకి అనిపిస్తుంది. బ్రహ్మదేవుడి యొక్క ఆయుష్తో మనకేం పని అంటే ఎందుకు చెప్తున్నాడు ఆ విషయం? అది విని మనం భయపడ్డానికా? కాదు.
ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని శుభ తెచ్చుకొని మేలుకోవాలి. జాగ్రత్త అవస్థ. మనం బదులు లేచి జాగ్రత్తలో ఉంటున్నాం. ఆ జాగ్రత్త ఎలా ఉండాలి? ఇక మళ్ళీ జన్మించకుండా కోసం జాగ్రత్త పడాలి మనం. అది చెప్పడానికి కోసమే ఆ పరమాత్మ అలా చెప్తున్నాడు. మీరు ఇంకా ఎంతకాలం జన్మిస్తూ పుడుతూ చస్తూ ఉంటారు. నన్ను పట్టుకోండి, మీకు జన్మలు లేకుండా చేసేస్తాను. ఈ బాధలు లేకుండా పోతాయి కదా, సంసారంలో ఉండే బాధలేవి టెన్షన్సే ఉండవు కదా. ఇంకా నన్ను పట్టుకుంటే మళ్ళీ పుట్టేది ఉంటది కదా, నాలో కలిసిపోతారు కదా, మీరే నా స్వరూపం అయిపోతారు కదా అని మనకు చెప్తున్నాడు. అంటే మనము ఈ యొక్క ప్రపంచ విషయాల నుంచి వైరాగ్యం తెచ్చుకోవడానికి కోసంగా చెప్తున్నాడు పరమాత్మ. అంటే ప్రపంచ విషయాలు ఎంత ఇదిగా ఆకర్షిస్తున్నాయో, ఆ ఆకర్షణలో పడి, ఆ మాయలో పడి ఎప్పటి నుంచో ఎన్ని జన్మల నుంచి ఎత్తామో మనకి ఇప్పుడు అర్థం కావడం లేదు. అంటే బ్రహ్మదేవుడి యొక్క ఆయుష్ ఇప్పుడు 51వ సంవత్సరంలో ఉంది. అంటే ఇప్పుడు ఆయనకి ఎన్ని పగళ్ళు అయిపోయినాయి. అన్ని పగళ్ల కాలం మనం పుట్టి మరణిస్తూ, ఆ పగళ్ల కాలంలో కూడా ఎన్ని జన్మలు ఎత్తామో తెలియదు. ఎన్ని వేల కోట్ల జన్మలు ఎత్తేసి ఉంటాం. అలాంటి ఇప్పుడు 51వ సంవత్సరం అంటే ఇప్పుడు దాకా ఇంకెన్నో. అంతకుముందు ఎంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయారు. ఇక్కడ చెప్తున్న విషయం అదే. ఎవరు సూక్ష్మ శరీరంతో ఉన్నారో వాళ్ళంతా కనిపించకుండా వెళ్ళిపోయిన వాళ్ళు బ్రహ్మలోకానికి, బ్రహ్మతో పాటి లీనమైన వాళ్ళంతా మళ్ళీ వాళ్ళ కర్మలను అనుసరించే మళ్ళీ జన్మెత్తుతున్నారు. కాబట్టి మోక్షం పొందిన వాళ్ళు తప్పించి మళ్ళీ ఇవే ఆత్మలే రిపీట్ అవుతున్నాయి. కాబట్టి అంటే ఆయనలో పోయిన బ్రహ్మదేవుల్లో కలిసిపోయిన ఆత్మలన్నీ కూడా అవి చేసుకున్న కర్మ ఫలితాలను పెట్టుకొని, పుణ్యాలు పాపం అనే మూటలు పెట్టుకొని, సంచిత కర్మలు పెట్టుకొని, కర్మ అనుసారంగా వాళ్ళు పుడుతూ చస్తూ జీవితాలు గడుపుతున్నారు. అందుకే ముందే చెప్పేశారు, కోట్ల మందిలో ఒకడు నా గురించి ప్రయత్నం చేస్తాడు, ప్రయత్నం చేసిన వాడు సాధించి నన్ను కలుసుకుంటాడు. ముందే చెప్పేశాడు ఆ విషయం. ఎందువల్ల ఈ జ్ఞానం తెలుసుకోవాలనే బుద్ధి అందువల్ల పుట్టినా ప్రయత్నం చేయరు. ఏదో విన్నంతసేపు వినేసి వదిలేస్తారు. కానీ తెలుసుకున్న తర్వాత తీవ్రంగా భగవంతుడినే ప్రేమించాలి. అప్పుడు ఆయన తొందరగా తీసుకెళ్ళిపోతాడు. సులభమైన మార్గం భక్తి మార్గం. భక్తి మార్గంలో వెళ్తే మనం సులభంగా భగవంతుడి, మనం ఇంట్లో వాళ్ళని ప్రేమించిన ఇదిగా, ప్రపంచ విషయాలు ప్రేమించినంత ఇదిగా భగవంతుడి గారిని ప్రేమిస్తే తొందరగా మనం చేరుకుంటాం. అలాంటి భక్తులు ఎంతో మంది ఉన్నారు కదా. వాళ్ళ జీవితాన్ని తరించిపోయినాయి కదా. వాళ్ళు ఏం పెద్ద సాధనలు చేశారా? ఏమీ లేదు. కొద్ది దాంతో కూడా తెలివి తెచ్చుకుంటే చాలు. ఆ గొడగూచిన అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి తండ్రి పరుగురికి పోతూ ఆ శివుడికి పాలు నైవేద్యం పెట్టమంటాడు. అమ్మాయి ఏం చేస్తుంది, రోజు మా తండ్రి పాపం చెప్పాడని చెప్పి బాగా పాలు కాచి చల్లార్చి గిన్నెకు పోసుకొని శివుడి తీసుకుపోయి అయ్యా మా నాన్నకు వచ్చినట్టుగా మంత్రం అవేం రాదు, నీకెలా నైవేద్యం పెట్టాలి నాకేం తెలియదు, మా నాన్నగారు చెప్పారు నీకు రోజు నైవేద్యం పెట్టాలి ఆకలి అవుతుందని, నేను పెడుతున్నాను తాగు అంటుంది. అంటే శివుడు ఎందుకు తాగుతాడు? లింగం ఎందుకు తాగుతుంది? తాగదు. బతిని ఆడుకుంటుంది. తాగరు. అప్పుడు అది ఆమె అర్థం చేసుకొని, నేనేమైనా తప్పు చేశానా, సరిగ్గా కాసలేదా, రుచిగా లేవా అని ప్రశ్నలన్నీ శివుడితో మాట్లాడుతుంది. మాట్లాడి చివరికి అప్పటికి తాకపోయేసరికి పెద్దగా ఏడుస్తూ కూర్చుంటుంది. అయ్యో నువ్వు నీకు ఆకలి కలిగించాను, నీకు ఆకలి తీర్చలేకపోయాను మా నాన్నలాగా అని చెప్పి ఏడుస్తూ కూర్చుంటుంది. అప్పుడు శివుడు అర్థం, అంత కల్మషం లేని మనసుతో అంతదిగా తన మనిషి ఎందుకు భావించి ఏడుస్తోందని చెప్పి అప్పుడు వచ్చి ఆ పాలు తాగుతాడు. తండ్రి వచ్చేదాకా రోజు అలాగే అమ్మాయి పాలు తీసుకురావడం శివుడు తాగుతుంటాడు. ఆ తండ్రి వచ్చేటప్పుడు తండ్రి ఇద్దరు బండిలో వస్తుంటారు. దారిలో ఈ అమ్మాయి చిన్న గిన్నె పట్టుకొని వస్తుంటుంది. ఏమ్మా నైవేద్యం పెట్టావా శివుడికి? పెట్టేశాను, శివుడు తాగేశాడు ఇదిగో అని చెప్పి గిన్నె చూపిస్తుంది. గిన్నె ఖాళీగా ఉంటుంది. ఆయన ఇప్పుడు కోపం వచ్చి అరుస్తాడు, ఏమ్మా అబద్ధాలు చెప్తావు, నాకు గిన్నె ఖాళీ అయిందంటే నువ్వు తాగేసావు, నీ ఫ్రెండ్స్కి ఇచ్చావు, ఇట్లా అబద్ధాలు చెప్తున్నావు అని చెప్పి పెద్దగా అరుస్తాడు. లేదు నాన్నగారు నేను శివుడికి ఇచ్చే వచ్చా అని చెప్తుంది. శివుడి పోయి అడుగుదాం అని చెప్పి పోయి అడుగుతారు. రాణి చూపిస్తా, శివుడిని అడుగుదాం, శివుడు చెప్తాడు, రాణి తీసుకుపోతుంది. శివుడిని అడుగుతుంది. శివుడు ఎందుకు మాట్లాడతాడు? ఆయన మాట్లాడు కదా. అప్పుడు బతిలాడుతుంది, నువ్వే కదా రోజు తాగావు, చెప్పు మా నాన్నకి, మా నాన్న తిడతాడు కొడతాడు, చెప్పు అంటుంది. ఏమీ పలకడు. అప్పుడు ఆయన తండ్రి కోపం వచ్చి అన్ని అబద్ధాలు చెప్తున్నావు నువ్వు అని చెప్పి వెంటనే కొట్టడానికి చేయొత్తాడు. అంతే శివలింగం రెండుగా చీలిపోయి ఆ అమ్మాయిని లోపలికి లాగేసుకుంటుంది. ఆ అమ్మాయి అప్పుడు ఆ తండ్రి బాధపడుతూ ఆమెను పట్టుకోవడానికి పోతే ఆమె జుట్టు ఒక్కటి దొరుకుతుంది ఆ పాపని. అప్పుడు శివుడు లోపని చెప్తాడు,
స్వచ్ఛమైన ప్రేమతో నన్ను కోరుకుంది ఈ బిడ్డ, నేను తీసుకుంటున్నా అని చెప్పి తీసుకునేస్తాడు. అంటే అంత సులభమైన మనం భగవంతుడి వెళ్ళిపోవడానికి అంత భక్తి కావాలి. ఆ భక్తి ఒకటి సార్. ఇలాగే ఒక గురువు గారి దగ్గర ఒక శిష్యుడు అడుగుతాడు, ఈ సృష్టి కార్యం గురించి అడుగుతాడు. ఎలా ఉంటుంది సృష్టి, ఎలా చేస్తున్నారు, ఏమవుతుంది అంటే చెప్పుకుంటూ వస్తాడు. ఈ విధంగా బ్రహ్మదేవుడి ఆయుష్ ప్రకారంగా ఇలా జరుగుతుంది. ఆయనకి కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం 4 యుగాలు కలిసి ఒక మహాయుగం అయితే అటువంటి 1000 అయితే ఆయన పగటి కాలం అవుతుంది. ఆ పగటి కాలంలోనే మనం పుడుతూ మరణిస్తూ పుడుతూ వస్తూ ఉంటాము. ఇది మన జీవిత క్రమము. తర్వాత రాత్రి కాలం తాగానే ఆయన నిద్రలోకి పోతాడు. అప్పుడు ఈ విశ్వం అంతా కూడా ఆయనలో వెళ్ళిపోతుంది. విశ్వంలోని జీవరాశులంతా సూక్ష్మమైన రూపాలతో వెళ్ళిపోతారు. మళ్ళీ ఆయన పగటి కాలం తాగానే అందరూ బయటకు వస్తారు. ఇదే నాయన జరిగేది. అంటే మరి ఇట్లా మన ఎంతకాలం ఇలాగా, అలా కాకుండా ఏం చేయాలి అని అడుగుతాడు. అప్పుడు పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి అని చెప్తాడు. ఆ పరమాత్మ ఎక్కడ ఉంటాడు, మనకి ఎలా తెలుస్తుంది అని అడుగుతాడు. ఆ పరమాత్మ అంతటా ఉన్నాడు నాన్న, లేని ప్రదేశం అంటూ లేదు. అంతా మనం అంతా వ్యాపించి ఉన్నాడు. ఇక్కడ అంతా విశ్వం అంతా వ్యాపించి ఉన్నాడు. మనందరిలో కూడా ఎల్లప్పుడూ ఆత్మస్వరూపంగా కూర్చో ఉన్నాడు. అయితే నాకు కనిపించడం లేదే అంటాడు. అదెలా ఉన్నాడు ఆయన, నాకు కనిపించడం లేదే అంటాడు. అప్పుడు ఆ గురువు గారు చెప్తారు, నీకు పాలల్లో వెన్న కనిపిస్తోందా? కనిపించడం లేదు. కానీ పాలల్లో వెన్న ఉందా లేదా? ఉంది అంటాడు. మరి ఉంది అన్నప్పుడు ఆ పాలు ఏం చేయాలి? దాన్ని పెరుగుగా చేసి, దాన్ని చిలికి, దాంట్లోంచి వెన్న వస్తే కాచి, అప్పుడు అది నెయ్యి అవుతుంది. అలాగే మనం కూడా మన మనసును మదించి ఆ పరమాత్మకి అంకితం చేస్తేనే ఆ నెయ్యిలాగా కనిపిస్తాడు మనకి. ఆ విధంగా సాధన చేయాలి అని చెప్తాడు. లేదా నువ్వుల్లో నూనెలాగా కూర్చోన్నాడు పరమాత్మ. ఇంకా నీకు మనం ఒక గ్లాస్ లో నీళ్లలో ఉప్పు కలిపితే ఏమవుతుంది? ఉప్పు కనిపిస్తుందా? కనిపించదు కదా. ఆ విధంగానే పరమాత్మ అంతటా వ్యాపించిపోయినాడు నాయన. కానీ మనం తెలుసుకోవాలంటే అంతటా ఉన్నవాడు మనలోనే ఉన్నాడు. తెలుసుకోవడానికి సులభమైన మార్గం ఏంటంటే భక్తితో పరమాత్మని ఆశ్రయించాలి. ఆయన్నే చేరుకోవడానికి ప్రయత్నం చేస్తే మనం ఆ బ్రహ్మదేవుని యొక్క కాల ప్రమాణంలో మనం ఉండాల్సిన అవసరం లేదు. మనం ఆ పరమాత్మను చేరుకుంటే ఆయనలో కలిసిపోతే ఇక జన్మెత్తాల్సిన అవసరం లేదు. ఇదే ఉండే విషయం అని చెప్తాడు. అప్పుడు నేనేం చేయాలి చెప్పండి అంటాడు. అప్పుడు ఆయన ఆ పిల్లవాడికి ఆ బ్రహ్మ జ్ఞానాన్ని బోధిస్తాడు. భగవంతుడు అంటే ఎవరు, ఎలా ఉంటాడు, ఆయన తెలుసుకోవాలంటే ఎలాంటి సాధన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఎలా అభ్యాసం చేయాలి అనే విషయాలు నేర్పిస్తే ఆ పిల్లవాడు చిన్న వయసుకి అన్ని తెలుసుకుంటాడు. తెలుసుకొని బ్రహ్మజ్ఞానం పొంది చివరికి మోక్షాన్ని సంపాదిస్తాడు. అటువంటి పరిస్థితి మనకి సులభంగా ఉంది. కాకపోతే పరమాత్మ ఇక్కడ ఎందుకు చెప్తున్నారు ఈ విధంగా అంటే మనకు ప్రపంచ విషయాలు ఆకర్షించే ఇదిగా పరమాత్మ ఆకర్షించబడడు. ఎంత పూజలు చేస్తున్నా మనకు ప్రపంచ విషయాల్లో మళ్ళీ ఆ మాయలో పడిపోతుంటాం. ఆ మాయ తొలగించేవాడు పరమాత్మే. ఆ కనిపించకుండా కూర్చున్న ఆ పరమాత్మ అవన్నీ చేయగలడు. కాబట్టి అన్నే పరమాంగతి. అందుకే మనకి చిన్నప్పటి నుంచి చూడండి పరంపర సోపాన పటం అనే పటంతో ఆడిస్తారు. మన ఆటలంతా కూడా మోక్షం గురించే. పంట పండాలని చెప్తుంటారు. ప్రతి ఆటకు పంట. ఎందుకు? మన జీవితం ఎప్పటికైనా మోక్షం సంపాదించాలని మన వాళ్ళ యొక్క ఉద్దేశం. అందుకని ఆటల్లో కూడా అలాంటి ఆటలు పెట్టేశారు. చిన్న వయసు నుంచి తెలుసుకొని ఆడుకునే ఆటలోనే ఈ లోపల అర్థం తెలుసుకుంటారని. ఆ పంట చూడండి, కింద నుంచి మేము నెచ్చనెక్కి పోయి రాక్షసుల నోట్లో పడి వెనక్కి వచ్చి మళ్ళీ పోతూ మళ్ళీ వస్తూ ఉంటాం. తర్వాత పైకి పోయిన తర్వాత దేవతల్లో కనిపించేది కూడా మళ్ళీ ఒక వరుస పోయి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ మధ్యలో ఉండే పరమాత్మకి వెళ్ళిపోతాం. ఆ విధంగా పరంపర సోపాన పటం కూడా మనకి ఆ విధంగా నేర్పించారు. చిన్నప్పటి నుంచి, చిన్న వయసు నుంచే మనకు అన్ని ఏర్పాటు చేశారు ఆటల్లో కూడా. కాబట్టి ప్రతి ఆట వెనక కూడా మనకు వేదాంత రహస్యం అని చెప్పారు. పరమాత్మ గురించి చెప్పే ఆటలే ఎక్కువ ఉన్నాయి మనకి. అందువల్ల ఈ విధంగా పరమాత్మ అవ్యక్తమైన వాడు, సనాతనుడు, పరమైన వాడు, పరమా గతి అయిన వాడు. అటువంటి పరమాత్మను ఆశ్రయించి మనం మోక్షం పొందాలి. అంతే తప్ప ఈ యొక్క బ్రహ్మదేవుని ఆయుష్లో కూర్చొని పుట్టు చస్తూ ఉండకూడదు అనే సందేశాన్ని ఇస్తూ, అంతేగాక ఆయన గురించి ఏం చెప్పాడు? అక్షర. ఈ చాప్టర్ కి పెట్టిన పేరు అక్షర పరబ్రహ్మ యోగం. అక్షర స్వరూపుడు ఆయన. మనకి ఇంతమంది చెప్పారు ఓం ఇచ్చేకాక్షరం బ్రహ్మ అని. దాన్నే ఇక్కడ మనకు చెప్తున్నారు. మళ్ళీ మీకు ముందే చెప్పాను, మనకి ఇప్పుడు ఇది కార్తీక మాసం కాబట్టి ఆ అక్షర బ్రహ్మం ఓంకారం. ఓంకారంలో ఏముంది? అకార, ఉకార, మకార
బిందు నాద ఐదు అంశాలు ఉన్నాయి దాంట్లో. ఆ 5 ఏంటివి? సృష్టి, స్థితి, సంహారం, తిరోధానం, అనుగ్రహం అనే పంచకృత్య పరాయణ. 5 కృత్యాలకు సంకేతమే ఓంకారం. ఆ 5 కృత్యాలకు సంబంధించి 5 అక్షరాలు నమశివాయ. ఆ 5 అక్షరాలు, ఒక్కొక్క అక్షరానికి 10 అక్షరాల లెక్కన మాతృకలు వచ్చాయి మనకి. ఆ మాతృకల లెక్కన మనకి 50 అక్షరాలు. అందుకనే అక్షరాభ్యాసం ఓ నమః శివాయ అని మన చేత చేయిస్తారు. ఎందుకు చేయిస్తారు? అక్షర స్వరూపమే పరమాత్మ, ఆ అక్షరమే విశ్వమంతా ఉంది. ఆ అక్షరమే, ఆ ఓం అనే అక్షరమే ఆయన యొక్క పేరు, పిలుపు. ఆయన పిలవాలంటే అదే ఆధారం. కాబట్టి మనం నేర్చుకునే భాష, సాహిత్యం, సమస్త వాంగ్మయమంతా మూలం ఆ అక్షరం. ఆ అక్షరం అంటే నాశనం కానిది. ఆ నాశనమైన స్థితికి మనం వెళ్ళాలంటే అక్షరాలతో శాస్త్రం చదివి జ్ఞానం సంపాదించి ఆయన చేరుకోవాలి. ఈ విషయం చెప్పడానికే పరమాత్మ అక్షర పరబ్రహ్మ యోగం అని, మరియు తను అక్షరుడనే విషయాన్ని కూడా చెప్తున్నాడు. నువ్వు నన్ను అందుకోవాలంటే అక్షర జ్ఞానంతో తెలుసుకోవాలి. నా గురించి తెలుసుకున్నా, కనీసం విన్నా కూడా పరమాత్మ గురించి వినైనా తెలుసుకొని తరించాలని చెప్పడానికి ఇక్కడ చెప్తున్నారు పరమాత్మ. కాబట్టి మొత్తానికి అంతా కలిపి చెప్తున్న సందేశం అదే. మనకు పంచముఖుడు ఆ శివుడు. ఆ 5 అక్షరాలతో ఉండే ముఖమే ఆయనది. అంటే విశ్వంలో ఆయన చేసే క్రియలే 5 ముఖాలతో చేస్తున్నాడు. అది చెప్పడానికే శివుడికి 5 ముఖాలు. అటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని ఎవరు చేరుకుంటారో వాళ్ళు తిరిగి రారు అనే సందేశం చెప్పడమే ఈ 2 శ్లోకాల్లో ఉండే సారాంశం. ఆయన గొప్పతనం చెప్తూ మనకు సందేశం ఇస్తున్నారు ఈ శ్లోకంలో. ఈ రోజు మనం శ్రీమద్ భగవద్గీతలో అక్షర పరబ్రహ్మ యోగం అనే 8వ అధ్యాయంలో ఈరోజు 20-21 శ్లోకాల్లోని విశేషాంశాలు తెలుసుకున్నాం. ఓం తత్సత్ పరబ్రహ్మార్పణమస్తు.